నేతృత్వంలో మరీ ముఖ్యంగా 5 డైరీలు, అందులో ప్రధానమైనవి బోలే బాబా, అలాగే వైష్ణవి డైరీ. మరి ఏమైపోయారు? తిరుమలలో చైర్మన్లుగా ఉన్నవారు, ప్రభుత్వ అధికారులు, అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్ ఆపరేటర్స్, మరి హవాలా మధ్యవర్తిత్వానికి ఎలాంటి నెట్వర్కు నడిపించారో చూడండి, గమనించండి. అలాగే ఎన్డీడీబీ, ఇది కేంద్ర సంస్థ, ఇది నిర్వహించినటువంటి పరీక్షల్లో నిర్ధారించింది కదా, క్లియర్ చిట్ ఇచ్చారు అని అంటున్నారు. ఎక్కడ? ఒక జాతీయ సంస్థ నిరూపణ చేసి 2 రకాలైనటువంటి పరిశోధించేటువంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఇస్తే అది కూడా తప్పు అంటున్నారు. ఇలా మరి గతంలో నెల్లూరులో వేసినటువంటి 36 మందిని నిందితులుగా చేశారే, 36 నిందితుడు అంటే ఏమి? తప్పు చేసిన వాడనే కదా. మరి ఇలాంటి పరిస్థితిని ప్రజలారా ఆలోచించండి. మరి ఇలాంటి సింథటిక్ నెయ్యిని ఉపయోగించి ఒక కల్తీ లడ్డును కల్తీ మనస్తత్వంతో చేసినటువంటి, కల్తీ పరిపాలనతో చేసినటువంటి, కల్తీ నాయకుల యొక్క స్వార్థానికి బలైనటువంటి ఈ దేశ ప్రపంచ ప్రజలు ఆ ఏడుకొండలవాడి స్వామి మీద భక్తి ఉన్నటువంటి, ఆ లడ్డు మీద పవిత్రంగా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రధానంగా 6 తప్పులు చేస్తారు. ధనం కోసమో, భూమి కోసమో, ఒక రాజకీయం కోసమో, స్వార్థం కోసమో, చేరానటువంటి పనులు చేయటం కోసమో, ఇన్ని రకాలుగా ఇవన్నీ తప్పులు అని భావించేటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి చట్టపరమైనటువంటి పరిస్థితులకు, రాజ్యాంగపరమైనటువంటి పరిస్థితులకు ఎక్కడో ఒక చోట శిక్ష పడాలి కదా. శిక్షించటానికి వెనుకాడనటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరొక కమిటీని వేశారు. హిందూ సాంప్రదాయాల మీద, హిందూ దేవాలయాల మీద దాదాపు 274 హిందూ దేవాలయాల మీద దాడి జరిగింది. రాముడి యొక్క తల తొలగించారు. అలాగే అంతర్వేదిలో ఉన్న రథము తగులబెట్టారు. ఏమండి, ఎన్ని చెప్పుకుంటూ వెళ్తే చాలా బాధాకరమైన విషయం. మరి ఈ వ్యవస్థను, జరిగినటువంటి పరిస్థితులకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అత్యంత వేగంగా, త్వరితగతిన వాళ్ళను శిక్షించాలని ఒక తెలుగుదేశం పార్టీ లీడర్గాను, ఒక హిందువుగా, ఇతర కులాలను గౌరవిస్తూ ఇతర కులాలతో సహవాసం చేస్తున్నటువంటి మా నాయకులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, శాసనసభ్యులు గిద్దలూరు, వారి చేయూతతో, అభివృద్ధితో జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గ పరిస్థితులను కూడా ఒకసారి గుర్తు చేస్తూ దయచేసి శిక్షించండి. హిందూ సాంప్రదాయాలను కాపాడండి, హిందూ మనోభావాలను కాపాడండి, హిందూ ఆత్మవిశ్వాసాలను కాపాడాలని మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా.